టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్గా ఉన్న జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదైంది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్పై సెక్షన్ 376 అత్యాచారం కేసుతో పాటుగా సెక్షన్ 506 క్రిమినల్ బెదిరింపు కేసును పోలీసులు ఫైల్ చేశారు. అలాగే సెక్షన్ 323 క్లాస్ 2 ప్రకారం కింద ఈ మహిళను గాయపరిచినందుకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చాలా రోజుల నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధిత మహిళ పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె జూనియర్ డాన్సర్ కావడం వల్ల ఏమీ చేయలేకపోతున్నానని, తనని కాపాడాలని ఆమె పోలీసులను వేడుకుంది. తనపై అత్యాచారం చేయడంతో పాటుగా బెదిరించి కొట్టాడని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. 21 ఏళ్ల ఆ యువతి జానీ మాస్టర్ దగ్గర జూనియర్ డాన్సర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన నార్సింగ్ పరిధిలో జరగడం వల్ల పోలీసులు ఆ కేసును అక్కడికి బదిలీ చేశారు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే అవుట్డోర్ షూటింగ్స్ టైంలో తనను జానీ మాస్టర్ అత్యాచారం చేశారని ఆ యువతి చెప్తుంది. చెన్నై, ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్ జరిగినప్పుడు జానీ మాస్టర్ తనను తీసుకువెళ్లేవాడని, అలాగే హైదరాబాద్ నార్సింగ్లో ఉన్న తన ఇంటి వద్దకు కూడా జానీ మాస్టర్ వచ్చి తనపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు ఆ యువతి పోలీస్ స్టేషన్లో ఆరోపించింది. ప్రస్తుతం ఈ కేసు నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2019లో కూడా జానీ మాస్టర్పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసింది. జానీ మాస్టర్ విషయం తెలుసుకున్న ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్ను సినీ ప్రముఖులు కలిసినట్లు తెలుస్తుంది. ఈ కేసు విషయంలో ఇండస్ట్రీలోకి మరికొందరిని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది.